హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. ఈరోజు నా డ్యూటీ వచ్చి జాబ్రియే టు సబాల్ అహ్మద్. 41 minutes 65 కిలోమీటర్స్ మన జర్నీ. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు నేను జాబ్రియే నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు మన జర్నీ చూద్దాం. ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయాను. అప్పుడు మనం స్టార్టింగ్ వచ్చి ఇది 4th నెంబర్ రోడ్డు. యాక్చువల్గా నేను జాబ్రియా నుంచి ఇలాగ సుర్రాలోకి వచ్చి సుర్రాల నుంచి 4th నెంబర్ రోడ్లోకి వచ్చి నేను స్టార్ట్ అయ్యాను. కొత్తగా వచ్చే వాళ్ళకి రోడ్స్ ఇవన్నీ అర్థమవుతాయని ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడైతే నేను 40 నెంబర్ హైవేలోకి వెళ్తున్నాను. ఈరోజు ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. ఈరోజు ఫ్రైడే హాలిడే కాబట్టి. యాక్చువల్గా అయితే సిగ్నల్ కూడా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం ఫ్రీ రైడ్ తీసుకోవాలి. యాక్చువల్గా అయితే ఇక్కడ నేను స్టాప్ చేసుకోవాలి, వెహికల్స్ ఏం రావట్లేదు. నేను స్పీడ్గా అయితే వచ్చేసాను. యాక్చువల్గా అయితే కొత్తగా వచ్చి అక్కడ ఆగి అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెహికల్స్ వస్తుందో చూసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. ఇదే 40 నెంబర్ హైవే. ఇదే హైవే స్ట్రైట్గా వెళ్ళిపోతే సౌదీ, బెహ్రాన్, దుబాయ్, ఇంకా ఆల్మోస్ట్ ఒమైన్ వరకు ఇదే రోడ్లో కనెక్టింగ్ కంట్రీస్ దాటుకుంటూ వెళ్ళడానికైతే ఇదే రోడ్డు కనెక్టింగ్. కువైట్ నుంచి స్టార్ట్ ఈ రోడ్డు. కువైట్ సిటీలో స్టార్ట్ అవుతుంది 40 నెంబర్ రోడ్. ఇది కొత్తగా వచ్చే వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూపించాను కదా మ్యాప్లో. అక్కడ మనం స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి చివరికి వెళ్తూనే ఉన్నాం. ఆ కెమెరాస్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన స్పీడ్ లిమిట్ వచ్చి ఇది 120 కంటే మన స్పీడ్ వెళ్ళామంటే మాత్రం 120 కన్నా డౌన్లో వెళ్ళడమే బెటరు. 120 దాటామంటే మాత్రం స్పీడ్ కెమెరాస్ మన ఫోటో తీస్తాయి, మన జోబుకి చిల్లు పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి కెమెరాస్ విషయంలో. రోడ్ స్పీడ్ని బట్టి మన స్పీడ్ ఉండాలి. ఇది హైవే వచ్చి 40 నెంబర్ 120 స్పీడ్ రోడ్. ఇది మనం 120 స్పీడ్లోనే మాత్రమే వెళ్ళాలి. యాక్చువల్గా మనం ఎప్పుడైనా ఫస్ట్ లైన్ కంటే సెకండ్ లైన్లో డ్రైవ్ చేయడమే చాలా సేఫ్ అని నా ఫీలింగు. మీరు కూడా ఎవరైనా కువైట్లో డ్రైవ్ చేసే వాళ్ళైనా, కొత్తగా ఇండియా నుంచి డ్రైవింగ్ కోసం కువైట్కి వచ్చే వాళ్ళైనా సెకండ్ లైన్లో డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ లైన్లో మ్యాక్సిమం కువైట్ వాళ్ళు, లోకల్గా ఉన్నవాళ్ళు, ఎమర్జెన్సీగా వెళ్ళే వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తారు. మన కార్లో కూడా పెట్రోల్ అయితే అయిపోయింది. ఇప్పుడు సబాల్ అహ్మద్ వెళ్ళే రోడ్లో పెట్రోల్ పంప్ అయితే లేదు. మనం ఈ 40 నెంబర్ రోడ్లోనే మన పెట్రోల్ అనేది ఫిల్ చేసుకోవాలి. అంటే నా పెట్రోల్ కార్డ్ వచ్చి ఆల్ఫా కార్డు, అందుకని ఆల్ఫా బంక్ అయితే ఆ రోడ్లో లేదు. అందుకని ఇప్పుడు ముందు వచ్చే మన ఆల్ఫా పెట్రోల్ బంక్లో అయితే నేను పెట్రోల్ ఫిల్ చేసుకుంటాను. కెమెరాస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు 120 స్పీడ్ అంటే 120 స్పీడ్లో మాత్రమే. ఏ రోడ్డుకు లిమిట్ స్పీడ్ని బట్టి ఆ రోడ్లో ఆ లిమిట్ స్పీడ్ కన్నా తక్కువే డ్రైవ్ చేయడం చాలా మంచిది. కొంతమంది మంచి కపిల్స్ అయితే వాళ్ళు కడతారు. మాకైతే మా మేడం అయితే అసలు రూపాయి కూడా కట్టదు. ఏ కెమెరా కొట్టినా ఏదైనా మేమే పే చేసుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఆఖరికి నో పార్కింగ్ అయినా సరే. మన పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది. అప్పుడైతే మళ్ళీ పెట్రోల్ అయితే కూడా ఫుల్ చేసేసుకుందాం. మళ్ళీ ఫుల్ చేసుకుంటే వెళ్ళి రావడానికి ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ దాకా రావచ్చు. ముందే ఇప్పుడే పెట్రోల్ ఫుల్ చేసేసుకుంటే ఆల్ఫా బంక్లో ఇంకా తర్వాత పెట్రోల్ కోసం టెన్షన్ పడవలసిన అవసరం ఉండదు. అక్కడికి వెళ్ళేది అంతా మ్యాక్సిమం చాలా దూరం సిటీకి. అయితే కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఎవరైనా సబాల్ అహ్మద్లో డ్యూటీ అంటే మీకు ముందు అర్థం అవడం కోసం కూడా ఈ వీడియో మీకు ఉపయోగపడవచ్చు. సిటీ నుంచి ఎంత దూరం అన్నది సబాల్ అహ్మద్ మీరు తెలుసుకోండి ముందే. మీరు ఎప్పుడన్నా కువైట్కి వచ్చేవాళ్ళు ఉంటే ముందు ఏరియా వర్క్ ఎక్కడనేది తెలుసుకోండి. ఇదైతే కొంచెం దూరం, సబాల్ అహ్మద్ అనే ఏరియా. ఇప్పుడైతే మనం పెట్రోల్ అయితే ఫుల్ చేసేసుకుందాం. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. నెక్స్ట్ వీడియోలో పెట్రోల్ అసలు ఎంత కాస్ట్ ఏంటనేది చూపిస్తాను. మన పెట్రోల్ అయితే ఫిల్ అవుతుంది. పెట్రోల్ ఫ్రెండ్స్, మన కార్ అయితే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. మనం ఇంకా సగం దూరమే వచ్చాం. 35 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 25 నిమిషాలు. చూసారు కదా, అటువైపున రోడ్డుకి ఇటువైపున మొత్తం ఎడారి మధ్యలో ఉంది సబాల్ అహ్మద్ అనే ఒక చిన్న ఊరు. మన సిటీ నుంచి ఆల్మోస్ట్ 70 కిలోమీటర్లు వస్తుంది. మళ్ళీ మనం స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు 40 నెంబర్ రోడ్ నుంచి మనం 306 సబాల్ అహ్మద్ హుఫ్రా రోడ్డుకి అయితే మనం వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్తే సౌదీ. ఇక్కడ నుంచి అయితే మనం 306 రోడ్లోకి వెళ్ళిపోతాం.
మన కువైట్ సిటీ నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్డు వచ్చాం మనం 40 నెంబర్ రోడ్లో. ఆల్మోస్ట్ మనమైతే ఈ రోడ్లో 35 కిలోమీటర్స్ వరకు జర్నీ చేసాం. రిమైనింగ్ 30 కిలోమీటర్స్ ఇప్పుడు మనం 306 రోడ్లోంచి వెళ్తాం. మనం ఇక్కడి నుంచి మనం అయితే రైట్కి తీసుకోవాలి. మీకు ఎక్కడికక్కడ అలా బోర్డ్స్ ఉంటాయి, ఆ బోర్డ్స్ని ఫాలో అయిపోయినా పర్లేదు. ఓఫ్రా మీరు చూసారు కదా పైన బోర్డు. మనమైతే ఇప్పుడైతే మనం రైట్కి అయితే తీసుకున్నాం. స్ట్రైట్ వెళ్ళిపోతే సౌదీ. ఓకే, ఇప్పుడు రైట్కి అయితే తీసుకున్నాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం 306 ఓఫ్రా సబల్ అహ్మద్ రోడ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎదరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ ఉంటుంది. యాక్చువల్గా 40 నెంబర్ రోడ్ నుంచి ఇప్పుడైతే మన సైడ్కి వచ్చాం. ఇక్కడ ఎగ్జిట్ నుంచి మనం ఇప్పుడు సబల్ అహ్మద్ రోడ్లోకి తీసుకుంటాం. ఈరోజు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. వేడి గాలులు ఇక్కడ నుంచి కువైట్లో చాలా టెంపరేచర్ పెరిగిపోతుంది, చాలా వేడిగా ఉంది. అందరూ బయట పనిచేసే వాళ్ళందరూ చాలా జాగ్రత్త. ఇప్పుడైతే మన ట్యాంక్ అయితే ఫుల్ చేసుకున్నాం. 120 కంటే స్పీడ్ తక్కువలో వెళ్ళడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. బయట వేళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నది టెంపరేచర్. ఇప్పుడైతే మనం ఎంటర్ అయిపోయాం. ఇదే 306 స్ట్రైట్ ఓఫ్రా సబల్ అహ్మద్ రోడ్డు. అటువైపు ఇటువైపు మొత్తం ఎడారే, ఓన్లీ ఇసుక. మధ్య మధ్యలో ఇసుకతో కూడిన గాలులు, వేడి గాలులు కారుని కూడా ఇలా పక్కకు నెట్టేస్తే అంత గాలులు వచ్చేసినాయి. చాలా ఎక్కువ గాలి వేస్తుంది ఈరోజైతే. ఇదే రోడ్డు, వీడియోని చూడండి. ఈ రోడ్డు కూడా 120 కిలోమీటర్స్ లిమిట్. 120 కన్నా ఎక్కువ వెళ్ళామంటే ఎదర కెమెరాలు వస్తాయి. ఫోటో కొట్టిందంటే మన జోబుకి చిల్లిపోయినట్టే. 10,000 15,000. ఈ కెమెరాలు చూసినప్పుడు నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఆ సాంగ్ ఏంటో, ఆ కెమెరాస్ ఫొటోస్ కొట్టినప్పుడు అది నా ఫీలింగు కెమెరాస్ మీద. అందుకని కెమెరాస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మనమైతే సబల్ అహ్మద్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి రైట్కి తీసుకుని ఎగ్జిట్ అయితే మనం కిందకి వెళ్ళిపోవాలి. సబల్ అహ్మద్ అటువైపు ఇటువైపు మొత్తం ఎడారే. అంతా ఇసుక గాలి, ఇసుకతో కూడిన గాలులు, వేడి గాలులు. ఇసుక వచ్చి గ్లాసెస్ మీద ఇసుక చాలా దారుణంగా అయితే వస్తుంది. ఇక్కడ గాలులు చాలా ఎక్కువ వేస్తున్నాయి. ఇక్కడి నుంచి అయితే రైట్కి వెళ్ళిపోవాలి. మొత్తం అంతా ఎడారే, అటుపక్క ఇటుపక్క మొత్తం ఎడారే. స్ట్రైట్ వెళ్ళిపోతే ఓఫ్రా దాటిన తర్వాత ఇంకా సౌదీ బోర్డర్ అది. ఇంకా ఓఫ్రా సౌదీ అనుకోవాలి, సౌదీ బోర్డర్. ఇంకా ఓఫ్రా లాస్ట్ ఊరు కువైట్కి. ఇటువైపున లాస్ట్ ఊరు అది ఓఫ్రా. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఇసుక చూసారా రోడ్డు పక్కన గాలికి ఇసుక ఎలా ఎగురుతుందో. ఇసుక గాలికి అలా ఇసుక ఎగురొచ్చేస్తుంది మొత్తం. ఎదరు చూసారా అసలు దారి కూడా కనిపించట్లేదు. మొత్తం ఇసుకతో కూడిన గాళ్ళు తుఫాన్ లాగా వచ్చేస్తుంది మొత్తం ఇసుక. అసలు ఎదర మొత్తం వైట్గా అంతా ఇసుక, ఇదంతా అలా గాల్లో లేచిపోతుంది ఇసుక అంతా. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోతున్నాం. సబల్ అహ్మద్ ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. నా రైట్ సైడ్లో ఉన్నదంతా సబల్ అహ్మద్. ఆ ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడితో మన వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. సబల్ అహ్మద్ అయితే వచ్చేసాం మనం. ఇదే మన ఈరోజు వీడియో. మీకు ఇంకేమైనా కువైట్ గురించి, కువైట్ వీడియోస్ కావాలనుకుంటే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు తెలియకపోయినా తెలుసుకుని చెప్తాను. డ్రైవింగ్ గురించి, కువైట్ విశేషాలు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా కువైట్ గురించి కొత్తగా డ్రైవర్స్ ఎవరన్నా కువైట్కి వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఎంతో కొంత ఉపయోగపడవచ్చు నా వీడియోస్. డ్రైవింగ్ గురించి, ఇక్కడ రోడ్స్ గురించి, ఇక్కడ ఎలా ఉంటుంది కువైట్లో అనే సిచ్యువేషన్ అయితే నేను ఇవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.